వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మృగశిర కార్తె వచ్చిందంటే చాలు ఓవైపు రైతాంగం పంటలు వేసేందుకు సిద్ధమవుతారు, మరోవైపు మృగశిర కార్తె రోజు ప్రధానంగా చేపలకు ప్రత్యేకత ఉంటుంది. అయితే చేపలు మృగశిర కార్తె రోజు తినడానికి ప్రధాన కారణం వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం, దానికి అంతటికి సంబంధించి జలుబు దగ్గు లాంటి రోగాలు రావడంతో చేపలు తినడం వల్ల విటమిన్ డి దాంతోపాటు ప్రోటీన్లన్నీ కూడా లభిస్తాయని చెప్పి పూర్వకాలం నుండి చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు అనాదిగా వస్తున్న మిరుగు, అంటే మృగశిర కార్తె అంటే మిరుగుగా భావిస్తారు తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా చేపలు తింటారు. మిరుగు రోజు చేపలు తినడం వల్ల ఆ సాంప్రదాయంతో పాటు వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో దానికి అందరికి సంబంధించి రోగాల బారిన పడకుండా దీనికి అందరికి ప్రోటీన్స్ కానీ శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి రోగ నిరోధక శక్తిని పెంచే ఈ చేపలకు సంబంధించి ఇందులో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని చెప్పి భావిస్తున్నారు. ప్రధానంగా మన నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్లో ఉన్నాం. ఉత్తర తెలంగాణలో అత్యధికంగా చేపలు మిరుగు రోజు తింటూ ఉంటారు. దాంతోపాటు ప్రధానంగా చేపలు తినడానికి అనారోగ్య బారిన పడకుండా ఉండేందుకు అదే దగ్గు జలుబు లాంటి రోగాలు రాకుండా ఉంటాయని చెప్పి అనాదిగా వస్తున్న ఆచారానికి సంబంధించి పూర్వకాలంలో దానికి అంతటికి సంబంధించి అనాదిగా వస్తున్న ఆచారాన్ని పూర్తిగా కొనసాగిస్తున్న పరిస్థితి. మొత్తానికి తెలంగాణలో అత్యధికంగా చేపలపైన అంటే ఎందుకంటే బెస్తవాళ్ళు ఈ వర్షాకాలంలో సంవత్సర కాలం అంతా పెంచిన చేపలను వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో చెరువులో కుంటల్లో ఉన్న చేపలన్నీ కూడా పడుతూ ఉంటారు. పట్టడం వల్ల పూర్తిగా దానికి అంతటికి సంబంధించి ఆ చేపలకు సంబంధించిన అన్ని పట్టడం వల్ల వారికి అధిక లాభాలను ఇస్తాయి. దాంతోపాటు లాభాల బాట పడుతుంది. ఒక కిలోకు మిరుగు రోజు 200 రూపాయలకు కేజీ చొప్పున ముట్ట చేపలు అమ్ముతూ ఉంటా, రవ్వాటలు అమ్ముతున్న పరిస్థితి. దీంతో పాటు రవ్వాటలు అత్యధికంగా అల్క చేపలు వాటి అన్నింటి కూడా ఈ మిరుగు రోజు అమ్ముతున్నారు. దీనికి అందరికి సంబంధించి ఇక్కడ వారు చూడొచ్చు, ఆ ఒక్కో చేపని కట్ చేసి దానికి సంబంధించి క్లీన్ చేసి ఇవ్వడంతో 200 రూపాయలు కేజీకి తీసుకుంటున్నారు. దీనికి మనం ఇక్కడ చేపలు వాళ్ళు ఏదైతే దాన్ని రాకుతున్నారో చేపలు అమ్మే వ్యక్తులు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధానంగా మీరు చెప్పండి కాక, నీ పేరు ఏం పేరు? నా పేరా నడిపోసాను. ఎన్ని రోజుల నుంచి చేపలు అమ్ముతున్నావు? చేపలు 20 ఏళ్ళ అమ్మబట్టి. చూడు 20 ఏళ్ళు అవుతుందా? 20 ఏళ్ళ అంటే ఎట్లా కిలో ఇస్తున్నాం. ఇక ఈ మిరుగు రోజు దోశ దాకా అమ్ముతున్నాం. దోశవా? అంటే మిరుగు రోజు చేపలు ఎందుకు తింటారు అందరూ? ఏది ఇంటరంటే జర బీమారు పోతాయని సార్ చెప్పిండ్రు, అమ్ముతున్నాం అట్లా. ప్రధానంగా చూసుకోవచ్చు, మృగశిర కార్తె రోజు ఎక్కువగా చేపలు తినడం వల్ల దీనికి అంతటికి సంబంధించి రోగాల బారిన పడకుండా ఉంటారనే నమ్మకంగా ఉంది. ఆ నమ్మకాన్ని మేము కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో మొత్తానికి ఏదైతే తెలంగాణలో అత్యధికంగా చేపలు ఈరోజు మిరుగు రోజు అంటే మృగశిర కార్తె రోజు ఎక్కువగా తింటారు. దీనికి ప్రధాన కారణం అనారోగ్య బారిన పడకుండా, మరోవైపు ఎక్కువగా వాతావరణంలో మార్పులు. ఎందుకంటే ఎండాకాలం నుండి వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో మృగశిర కార్తెతో వ్యవసాయ పనులన్నీ కూడా ప్రారంభిస్తారు. ఈ మృగశిర కార్తెతో వర్షాలు కూడా కురుస్తాయి. వర్షాలు కురవడంతో అత్యధికంగా అనారోగ్య బారిన పడుతుంటారు. కాబట్టి అనారోగ్య బారిన పడకుండా ఉండే దిశగా చేపలు పట్టడం వల్ల, దీనికి చేపలు తినడం వల్ల ఎలాంటి రోగాలు రావనే నమ్మకంతో మేము చేపలు తింటున్నాం అంటున్నారు. ప్రధానంగా చేపలు కొనుక్కపోయే వ్యక్తి ఉన్నారు. సార్ చెప్పండి, మీరు చేపలు కొంటున్నారు, ఏంది పరిస్థితి? అంటే ఎట్లా, ఎందుకు కోసము మృగశిర కార్తె రోజు తింటారు? తినాలనిపించింది తింటున్నాం అంటే అంతే. ప్రతిరోజు అంటే ఈ రోజే కాదు, ఈ రోజు సంవత్సరం ఈ మిరుగు రోజు తింటారుగా? సండే రోజు అని తీసుకుంటున్నాం మేము. అంతేనా? అంతే. అంటే మిరుగు అని తీసుకుంటారు? ఏం లేదు, మామూలుగా అంతే. అంతేనా? ప్రతి సండే తీసుకుంటావా చేపలు? సండే చికెన్, సండే మటన్, ఈ సండే చేపలు. ప్రధానంగా చూడొచ్చు, మొత్తానికి చేపలు వల్ల అనేక రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఉంటాయని చెప్తున్నారు. మొత్తానికి చూసుకోవచ్చు, ఉత్తర తెలంగాణలోనే చేపలకు భలే గిరాకీ ఉందని చెప్పొచ్చు. మరోవైపు పూర్తి స్థాయిలో
మృగశిల కార్తె రోజు చేపలు తినడం వల్ల అనాదిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తున్నాం. మరోవైపు వర్షాకాలం ప్రారంభం కావడం, దాంతోపాటు ఎండాకాలంలో అంటే పెరిగిన సంవత్సర కాలంతో పాటు పెరిగిన చేపలని కూడా ఈ వర్షాలకు కొత్త నీరు వస్తుంటుంది కాబట్టి కొత్త నీరు రాకముందే ఈ చేపలని కూడా బయటకు తీసి అమ్ముతున్న పరిస్థితి నెలకొంది. దాంతోపాటుగా ఎలాంటి రోగాల బారిన పడకుండా, అంటే వర్షాకాలం వర్షాలు పడడం, దగ్గు జలుబు లాంటి రోగాలు వస్తాయి, అవి రాకుండా శ్వాసకు సంబంధిత రోగాల బారిన పడకుండా ఉండే విధంగా చేపలు అత్యధికంగా తింటారని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కర్మసాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.